హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ ఇస్తాను, ఇవన్నీ కూడా మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండడానికి ట్రై చేయండి. చాలామంది పోర్ట్ఫోలియో అంటే సార్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఎలా చేయాలి సార్ అంటే, చాలామంది కొన్ని వేల కోట్లు మ్యూచువల్ ఫండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాము. వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఇన్ని వేల కోట్లు ఒకే స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? మీరు ఆలోచించండి ఒక్కసారి. వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తున్నారు? మల్టిపుల్ స్టాక్స్, మల్టిపుల్ అంటే చాలా కొన్ని వేల స్టాక్స్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. కొన్ని వందల సెక్టర్స్, కొన్ని వేల స్టాక్స్. అలా చేస్తే కానీ వాళ్ళు అంటే ఆ ప్లస్ మైనస్ ఇంటికి ఒక దాంట్లో నష్టం వస్తుంది, ఒక దాంట్లో లాభం వస్తుంది. బట్ మనం వాళ్ళతో కంపీట్ ఎలా చేయగలం అనేది తెలుసుకోవాలి. సింపుల్. మనం కూడా ఒక ₹1,00,000 ఉంటే ఉజ్జాయిగా చెప్పాను అంటే ఎవరి స్థాయి వాళ్ళది. 10 కోట్లు ఉండొచ్చు, 50 కోట్లు ఉండొచ్చు, 10 లక్షలు ఉండొచ్చు. నేను ఊరికి ₹1,00,000 చెప్తాను. ఇప్పుడు ఒక ₹1,00,000 మన దగ్గర ఉంది. ఒక 1 lakh మనం ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని 10 పార్ట్స్గా చేసుకోవాలి. 10 పార్ట్స్ చేసుకొని ప్రతి స్టాక్లో ₹10,000 పెట్టుబడి పెట్టాలి. అలా చేస్తే, ఇది నేను ఊరికి ఎగ్జాంపుల్గా చెప్పాను. ఇక లార్జ్ సైజ్ వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. కాబట్టి ఇలా చేస్తే డెఫినెట్గా ఒక వండర్ఫుల్ రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. ఒక కంపెనీ మూసేసినా కూడా మనకు బాధ లేదు. అది ఎందుకంటే ఆ మాట అంటానంటే అలా మూసేస్తున్నారు కదా, ఎన్నో కంపెనీలు కనుమరుగైపోతున్నాయి. అది ఇప్పుడు మనం వచ్చి ఒక 40 to 60 days కొన్ని స్టాక్స్ చెప్తాను. అదేలాగా 9 months to 12 monthsకి కొన్ని స్టాక్స్ చెప్తాను. ఇప్పుడు ఇది వచ్చి ఒక చాలామంది అడుగుతున్నారు, సార్ స్మాల్ క్యాప్ ఏదైనా ఉంటే చెప్పండి, ఒక తక్కువ ప్రైస్లో స్టాక్స్ ఏదైనా చెప్పండి అంటున్నారు. మీకోసమే ఈ స్టాక్స్. ఇది వచ్చి ఒక 40 to 60 days అండి. సైబర్ మీడియా విత్ స్మాల్ క్యాపిటలైజేషన్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి మనకి ₹30 ఉందండి. చూడండి, ₹30 ఉంది. ఇప్పుడు కొనొద్దు, బై ఓన్లీ అబోవ్. చూడండి, బై ఓన్లీ అబోవ్. ₹32 పైన ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి, ₹32 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే సైబర్ మీడియా, దీని యొక్క టార్గెట్ వచ్చి ₹51.35 మొదటి టార్గెట్, ₹71.10 రెండో టార్గెట్, ₹102.70 మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి ₹13.20. ఇప్పుడు సైబర్ మీడియా ఇది వచ్చి ఒక 50 కోట్ల లోపు ఉండే స్టాక్స్. చాలా లిమిటెడ్గానే పెట్టుకోవాలి, ఎక్కువ పెట్టుబడి అంతా పెట్టకూడదు. దీంట్లో ఒక 2005 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మన అకాడమీలో మనము కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. 21 days స్టాక్స్, తర్వాత నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, అని వండర్ఫుల్ ప్రోడక్ట్స్. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఒక లాంగ్ టర్మ్ అంటే ఇది వచ్చి ఒక 9 monthsకి 9 to 12 monthsకి ఈ స్టాక్ వచ్చి RVHL. చూడండి, RVHL ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్. చూడండి, ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి ₹49.95 ఉంది. ఇప్పుడు కొనొద్దు, బై ఓన్లీ అబోవ్. చూడండి, బై ఓన్లీ అబోవ్. ₹59 పైనే ఈ స్టాక్ కొనాలి. ₹59, ఇప్పుడు ₹49.95 ఉంది, అంటే ₹50 ఉంది ఆల్మోస్ట్. ఇప్పుడు కొనొద్దు, బై ఓన్లీ అబోవ్. ₹59 పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. కొన్న తర్వాత దీని యొక్క టార్గెట్ వచ్చి ₹98 మొదటి టార్గెట్, ₹137.80 రెండో టార్గెట్, ₹201.20 మూడో టార్గెట్.
స్టాప్ లాస్ వచ్చి ₹21.50 స్టాప్ లాస్. ఇది కూడా వచ్చి 300 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు 2020 నుంచి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఇది వచ్చి మనం ఒక 9 to 12 మంత్స్కి ఈ స్టాక్ మనం పెట్టుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు మన అకాడమీలో 20 వర్క్షాప్ మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు 21st వర్క్షాప్ మనం ఐటీసీ కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుతున్నాం. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అంటే రియల్గా ప్యాషన్, అంటే నేను స్టాక్ మార్కెట్లో నిలబడాలి, ఒక స్టాక్ని నేనే ఐడెంటిఫై చేసి బాటంలో ఎక్కడ కొనాలని కొన్న తర్వాత షార్ట్ టర్మ్ 20 డేస్లో ఒక 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలి, ఇదొక స్ట్రాటజీ చెప్పిస్తాము. తర్వాత బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ఒక వండర్ఫుల్ స్ట్రాటజీ. ఈ 2 స్ట్రాటజీస్ రియల్గా ఒక ప్యాషన్ కలిగిన వాళ్ళకి లైఫ్ లాంగ్ అంత బ్యూటిఫుల్గా చేసుకోవచ్చు. ఇది ఎట్లంటే ఇక లాస్ట్ ఒక 4 సీట్స్ ఉన్నాయి. రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని బుకింగ్ చేసుకోవచ్చు. ఇది ఎట్లంటే ముందుగానే ప్రియర్గా బుక్ చేసుకొని దీనికి కొన్ని ప్రిపరేషన్ ఉంది, అవన్నీ మీరు కంప్లీట్ చేసుకొని మీరు అక్కడికి రాగలరు. తర్వాత ఇప్పుడు కూడా ఒక షార్ట్ టర్మ్ ఒక 40 to 60 డేస్కి ఒక స్టాకు బయోఫిల్ కెమ్ BIOFILCHEM బయోఫిల్ కెమ్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి చూడండి, కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి ₹59 ఉంది. ఇప్పుడు కొనొద్దు, బాయ్ ఓన్లీ అబోవ్ ₹64 పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి, ₹64 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి ₹82 మొదటి టార్గెట్, ₹100.75 రెండో టార్గెట్, ₹130.50 మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి ₹44 స్టాప్ లాస్. ఇది కూడా వచ్చి ఒక 100 కోట్లు లోపు, 100 కోట్లు ఆల్మోస్ట్ ఉంది క్యాపిటలైజేషన్. ఇది కూడా వచ్చి మనకి ఒక 25 సంవత్సరాల నుంచి ఎన్ఎస్సిలో మనకి ట్రేడ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు మొత్తం మనము 3 స్టాక్స్ చెప్పున్నాము. ఫస్ట్ స్టాక్ వచ్చి సైబర్ మీడియా షార్ట్ టర్మ్ 40 to 60 డేస్. తర్వాత వచ్చి RVHL, ఇది వచ్చి ఒక 9 మంత్స్ చెప్పున్నాను, 9 to 12 మంత్స్. అదేలాగా బయోఫిల్. కాబట్టి ఇవన్నీ మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండడానికి ట్రై చేయండి. ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్ వస్తుంది. అదేలాగా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా మనం అప్డేట్స్ ఇస్తున్నాము. ఇక డీటెయిల్డ్గా మన మన వెబ్సైట్లో ప్రీవియస్గా 20 వర్క్షాప్ ఎక్కడెక్కడ జరిగిందని ఈవెంట్స్ అని ఉంటుంది. మీరు వెళ్ళి చెక్ చేస్తే మీకు క్లియర్గా ఉంటుంది. అది జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం.